ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. సైనికుల చర్యలను అభినందిస్తున్నారు. జయ హో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు ప్రజలు. హిందువులపై జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా భారత్ నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై దాడి చేయడం జరిగింది. ఈ యొక్క విషయం పైన మేము పూర్తిగా హర్షిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ లో అశాంతి నెలకొల్పాలని చెప్పి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తా ఉంది. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చూసి చూడటం వివరించింది. కానీ ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా ఆ యొక్క పాక్ ధీటైన జవాబు ఇచ్చిందని ఈ సందర్భంగా అనుకుంటాం. ఇంత చిన్నత కాకుండా మరియు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని నామరూపాలుగా లేకుండా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. పోయిన నెల ఏప్రిల్ 22లో పహల్గాంలో ఉగ్రదాడి చేసిన మన అమాయకమైన హిందువుల మీద మన హిందువుల మీద అటాక్ చేసిన ఉగ్రవాదుల మీద నిన్న రాత్రి జరిగిన ఘటన గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి ఉగ్రవాదుల్ని ఏరి పారేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాదుల గురించి మన మోడీ గారు చేస్తున్న సంకల్ప నిర్ణయం ఆపరేషన్ సింధూర్ నేను ప్రోత్సహిస్తున్నాను. ఇలాంటి ఉగ్రవాదుల్ని ఏరి పారేయాలని నేను కోరుకుంటున్నాను. భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారతీయులమందరూ గౌరవపడుతున్నాము. మన భారత ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల ఇంతకంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎంతగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రజలు భారత ప్రభుత్వానికి సహకరించి దేశంలో అక్రమ వలసదారులని ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవడానికి అందరూ మన వంతు సాయం చేయాల్సిందిగా భారత ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను. రాత్రి 1:44 మోడీ చేసిన ఆపరేషన్ సింధూర్ అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఉగ్రవాదానికి మతాలు లేవని చెప్తారు. మతాన్ని ఆధారితంగా చేసుకొని మన పౌరుల మీద దాడి చేసింది. దీన్ని మేము తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రజల మనోభావాలను బట్టి మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము దేశం మొత్తము మోడీ గారు వెనుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఉగ్రవాదాన్ని అసలు సహించవలసిన అవసరం లేదు. ఇలాంటి ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న దేశాలను కూడా దీంతో వాళ్ళకు బుద్ధి రావాలి. ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని అందులో దాచుకున్న ఉగ్రవాదుల్ని వాళ్ళకి సాయం చేసిన వాళ్ళని అందరినీ మట్టుబెట్టాలి.